ఓల్డ్ హై స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల ప్రారంభంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1,64,00,000 రూపాయలతో మౌలిక వసతులతో అభివృద్ధి పనులు పూర్తి కాగా ఈరోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించినారు. అనంతరం పాఠశాల ఆవరణలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు గతంలో సైతం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్కు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎస్కేఎన్ఆర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రాంట్ కింద 5 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే 2,000 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని దాదాపు 50 పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్లు చుక్క నవీన్, డిఈఓ జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకళ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మైదం సుజాత, కౌన్సిలర్లు కూసరి అనిల్, పిట్ట ధర్మరాజు, కొలగాని ప్రేమలత, సత్యం, పంబాల రాము, పిఆర్టీయు జిల్లా కార్యదర్శి ఆనందరావు, నాయకులు అహ్మద్, ప్రభాస్ సింగ్ ఠాగూర్, పోతునుక మహేష్, లవంగ శ్రీనివాస్, ప్రవీణ్ రావు, సంఖ్య మహేష్, పూర్వ విద్యార్థులు టీవీ సత్యం, రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంజయ్ గారి ప్రతి ఒక్కరికి తెలుసు జగిత్యాలలో ఏం చేసిండు ఏం చేయగలుగుతాడు అనేది అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది జగిత్యాల ప్రజలు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు అభివృద్ధి ఒక్కటే సంబంధము, నేను చేయగలుగుతాను, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఎంతవరకు ఇక్కడికి రావడానికి చూసాడు అనేది మాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రోజు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఎలాంటి అమౌంట్ చెందకున్నా కానీ కాంట్రాక్టర్ గారు మన కోసం ఇంత వెచ్చించి మన కోసం పిల్లల కోసం పనిచేసారు. కాబట్టి నా పిల్లలు అందరూ నా వాళ్ళే అనుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. అది అట్లాగే 1,63,00,000తోటి ఇది చేసిన కాంట్రాక్టర్ గారికి, మరి చేయించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా పిల్లల తరఫు నుంచి వెళ్ళి. మరి అట్లాగే పిల్లలు అంటేనే భవిష్యత్తులో మీరు అందరూ ముందుకెళ్ళాలి. అబ్దుల్ కలాంలు ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎక్కడి నుంచో పుట్టరు, మీలోంచే పుడతారు. ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి. మా ఎందుకో నాకు కూడా తెలియదు, ఖచ్చితంగా తెలివితేటలు ఉంటాయి. మీరు అందరికీ తెలివితేటలు ఉపయోగించాలి. ఈ రోజు మీ అందరి కోసం ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు పేరు తీసుకురావాలి. మీ తల్లిదండ్రులతో పాటు మరి మీకోసం ఇక్కడ పనిచేస్తున్న మీ టీచర్సే కావచ్చు, మీకోసం మీ కష్టపడి మేమే కావచ్చు, మా సంజయనే కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం మీరు కష్టపడాలి. మీరు ఖచ్చితంగా మీరు పైకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతో పాటు అభివృద్ధి చేయాలనే ఆలోచన సంజయనకు ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. మరి అభివృద్ధి చేయాలి, చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ లో ఇంకా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇంకేం పథకాలు ఉన్నాయో చూసి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే మున్సిపల్ పక్షాన కూడా మీకు ఎలాంటి అవసరాలున్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన కూడా తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి సంజయన సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే సంజయన వచ్చిన తర్వాతనే ఈ రూములకు నిధులు 1,64,00,000 నిధులు కేటాయించి మరి అదనపు గదులకు కూడా సంజయనే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ వారి చేతుల మీదనే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి టీచర్లు కూడా కృషి చేసి మరి విద్యార్థులు రావడానికి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి టీచర్లు కూడా తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థులు వచ్చే విధంగా ప్రోత్సహించాలని కోరుతున్నాను. మా పత్రికే మిత్రులు ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ నుంచి మేము మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేస్తాం. ఐఎంఏలో ఉన్నప్పుడే శ్రీనివాస్ గారు ఇంకో టీచర్ వచ్చి అక్కడ చిన్న ప్రైమరీ స్కూల్ని కాంపౌండ్ వాళ్ళేది పిల్లలు ఆడుకుంటూ చేస్తుంటే అప్పుడొక యువ నాయకుడు ఉండే గాదే వేణు స్కూల్ కంటి చైర్మన్ వారు వచ్చి నేను హాస్పిటల్ ఉంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చి అడిగాను. అడగగానే జన్మభూమి కార్యక్రమం ఉండే దాంట్లో మ్యాచింగ్ ఫండ్ డాక్టర్ల అందరం కలిసి 20,000 జమ చేసి మిగతా జన్మభూమి ప్రభుత్వం పక్షాన్ని తీసుకొచ్చి ఆ స్కూల్ కు కాంపౌండ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ఆ కాంపౌండ్ ప్రారంభోత్సవం చేస్తుంటే మళ్ళీ ఒక పక్కన ఒక క్లాస్ రూమ్ తక్కువ అంటే మా డాక్టర్ చాలా మంది వచ్చి ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ గారు ఉంది వెంటనే రాజేశ్వర డాక్టర్ ఫస్ట్ నుంచి ఇస్తాను ఫిజిషియన్ సీనియర్ ఫిజిషియన్ అట్లా అందరం మంచికి ఇచ్చి ఒక క్లాస్ రూమ్ కూడా కట్టించాం. తర్వాత ఇక్కడ పక్కనే బాల సదనం ఉంటుంది, దానికి రెగ్యులర్ గా రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా
మేము కాకుండా కానీ వేరే వాళ్ళు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆ అనాథ పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు చేసాం. చాలా సార్లు అక్కడ రావడం, ఆ పిల్లలు కూడా అటు ప్రైమరీ పాఠశాలలో ఇటు గర్ల్స్ స్కూల్లో ఇక్కడ కూడా చదవడం మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో మరి ఈనాడు ఈ పాఠశాలకు నిజంగా చెప్పాలంటే పూర్వ వైభవం వచ్చింది. జగిత్యాల ఓల్డ్ ఏజ్ స్కూల్ అంటే ఇక్కడ కాదు, నేనే ఆశ్చర్యపోయినా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల గురించి అంత గొప్పగా చెప్తే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీగా నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ, మహబూబ్నగర్ మాజీ జడ్పీ చైర్మన్, వాళ్ళ కొడుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారు చెప్పి నేను చిన్నప్పుడు జగిత్యాల చదువుకున్నాను. జగిత్యాల చదువుకుంటే ఏం సార్ అంటే ఇక్కడ మంచి టీచర్లు ఉంటారు, మా దగ్గర నుంచి కూడా టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మా నాన్న ఇక్కడ పంపించేయడం, నేను జగిత్యాల చదువుకున్నాను చెప్పి. అంటే ఇక్కడ స్కూల్ కనబడి ప్రాధాన్యత. పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో ఇక్కడ చదువుకున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికాలో ఉన్నారు. ఇంకా నేను గర్వపడే విషయం ఏంటంటే మా నాన్నగారు కూడా ఇల్లు చదువుతున్నారు. మా నాన్నగారు చదువుకోవడం కాదు, అప్పుడు మల్టీపర్పస్ స్కూల్లో పెట్టుకోవచ్చు. అంటే వ్యవసాయం ఎక్కువే కాబట్టి మా తాత వ్యవసాయం చేయమంటే పెద్ద కొడుకు అంటే నేను వ్యవసాయం చేసి చదువుకుంటున్నా అని చెప్పి 5 రోజులు పంపించకపోతే ఇలా టికెట్ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇక రావాలి అని చెప్పి మళ్ళీ చదువు పంపించారు, డిగ్రీ చేసారు, లా చేసి వచ్చారు. తర్వాత మా తమ్ముడు గీతా విద్యాలయం చదివి మళ్ళీ 10th క్లాస్ ఇట్లానే చదివినట్టు యూఎస్లో చదివిన. అంటే ఈ స్కూల్ తోటి అన్ని రకాలుగా సంబంధం ఉండడం. మరి ఈరోజు ఇక్కడ ఇంత మంచిగా క్లాసులు చేపట్టారు. చాలా సార్లు వచ్చినప్పుడు ఆ పాత బిల్డింగ్ ఎప్పుడో దాదాపు శతాబ్దం కింద కట్టిన బిల్డింగ్ మధ్యలో ఎదుర్కొంటుందో తెలియకుండా ఉంటే తీసేయాలంటే ఆలోచిస్తా ఉంది. ఇక్కడ అదే పరిస్థితి ఉండే, గర్ల్స్ డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి ఉండే. అప్పుడు చెప్పినాం ఇట్లా మనం భయపడితే కలుపుతుందా, వాళ్ళు ఏముంటాయి వీడియో రికార్డింగ్ చేయండి, ఆర్ఎంపీ పర్మిషన్ తీసుకోవాలి, అంతా కూడా తరలించడంటే డెవలప్టెడ్ కండిషన్ లో ఉన్న కూలిపోయే పరిస్థితుల్లో శిథిలావస్థలు ఉన్న బిల్డింగ్ ఇక్కడ కానీ అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో తీసేసి మరి ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఖచ్చితంగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ డిగ్రీ కళాశాల అందులో ఓల్డ్ స్టూడెంట్ కాలేజీ ప్రెసిడెంట్ గా అప్పుడు జూనియర్ కళాశాల వరకు ఇంకా ముందే చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో భూమి పూజ చేసుకొని ఒక మంచి ప్రణాళికతోటి బిల్డింగ్ బాగుండాలని ఆలోచన చేసి గ్రౌండ్ స్థలం వదిలి మంచిగా రూమ్లన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లానింగ్ లో ఇంజనీర్ వాజిద్ గారు, సీనియర్ హెడ్ మాస్టర్ పిఆర్టీ నాయకులు సోదరుడు ఆనంద్ గారు, మరి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తామనుకున్నామో అనుకున్నట్టుగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా మల్లారెడ్డి గారు కాంట్రాక్ట్ పూర్తి చేయడం అభినందనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కోర్టులే చెప్పినాం, నేనేదో ఆశించిన దగ్గర మంచి క్వాలిటీ వర్క్ ఉండాలని చేయబోయా, బిడ్డల కోసం మీకోసం ప్రయత్నం చేస్తానని చెప్పినాం. చాలా మంది కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వెళ్ళిరిగారు. సోదరుడు మల్లారెడ్డి గారు నా మీద మాట నుంచి చేసినందుకు మరొకసారి పూర్తి భరోసా కల్పిస్తున్నా. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి కలిసి మరి ప్రత్యేకంగా మీకు బిల్లు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. తెలంగాణ పట్టణంలోని ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాల కావచ్చు, గర్ల్స్ హై స్కూల్, దాంతో పాటుగా హై స్కూల్, ఇట్లా కోనాపూర్ కావచ్చు, రాయికల్లోని హై స్కూల్, దాదాపు మండలంలో నియోజకవర్గంలో చాలా స్కూల్స్ మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిలో భాగంగా ప్రారంభించింది. టిఆర్ నగర్ లో కొన్ని, అక్కడ కిలారెడ్డ దగ్గర కావచ్చు, చిన్న చిన్న ప్రారంభమైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఎక్కడ కూడా ప్రారంభం కాలే. మరి ఇక్కడ ఇవి చేసినందుకు మరొకసారి ఇంతకు చెప్పినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రులు ప్రఖ్యాత సీనియర్ టీచర్ శ్రీనివాస్ గారికి తెలిసి నేను శాసనసభ్యునిగా కాకముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చే చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఇప్పటికీ దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక జగిత్యాల పట్టణ మండలంలో 45-46 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి ఇక్కడ ఉన్న పిల్లల తల్లిల కమిటీలతోటి ఇక్కడ బాత్రూమ్స్ కావచ్చు, మినిమం అమ్యూనిటీస్ అవసరాలు ఏమిటో అందులో పూర్తి చేయడం జరుగుతుంది. నేను గౌరవ డిఓ గారిని కూడా కోరుతా ఉన్నా. నేను కూడా కొంతవరకు ఇంకా ఆ స్కీమ్ లో జరిగిన పనులను నేను ఇప్పుడు కూడా రివ్యూ చేయలేదు. ఒకసారి ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకొని రివ్యూ కంప్లీట్ కావాలి, ఇట్లా ముందుకు పోవాలని చెప్పి కూడా వాటి పరిస్థితి కూడా చూడాలి. ఇంకొక మంచి పని మన ముఖ్యమంత్రి గారు చేసింది. అసలు స్కూళ్ళలో మూసేవాళ్ళు లేక టీచర్ చాలా సార్లు బాధపడే పరిస్థితులు. సో స్ట్రెంత్ బట్టి అంటే 20 మంది కంటే తక్కువ ఉంటే 3,000 రూపాయలని, ఎక్కువ ఉంటే 5,000, 10,000, 15,000 వరకు కూడా స్కూల్ స్ట్రెంత్ బట్టి ఇచ్చుకుంటా పోతున్నారు. ఈ స్కూల్ కూడా మంజూరైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, మంజూరైందని చెప్తా ఉన్నారు. అంతకుముందు మూసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా టీచర్స్ చాలా రోజులు పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడింది. దాదాపు 25,000 మంది టీచర్లకు కూడా పదోన్నతులు వచ్చి హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్టర్స్ లైన్ వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మహిళా డిగ్రీ కళాశాల కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వస్తే నేను డాక్టర్ శ్రీలత గారు మరి మెంబర్ చేసి ఇలా అందరం పోయి అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని మంచిగా క్లీన్ చేయించి మా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ గారు అక్కడ కూడా మంచిగా గ్రీనరీ పెంచి అంతా కూడా క్లీన్ చేయడంతో మన 5 కోట్ల రూపాయలు మంజూరైన చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా మనం కొంత మంచిగా పనిచేసి ప్రజాప్రతినిధులు నిరంతరం కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు భాగస్వామ్యం కావాలి. ఇప్పుడే అది మంచి గురించి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాటిచ్చింది, చాలా సంతోషం. మరి ఇక్కడే కాదు ఇంకెక్కడన్నా స్కూళ్ళలో ఉన్నాయి కాదు, మళ్ళీ కూడా అమృత్ స్కీమ్ లో 35 కోట్ల రూపాయలు మంజూరైన స్టేట్ సెంట్రల్ 50-50 తోటి కొత్త వాటర్ ట్యాంకులు అయిపోయి 30 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకోవచ్చు. కాబట్టి డిఓ గారు పోతున్న జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో, రాయకల్ మున్సిపల్ పరిధిలో ఏ స్కూల్కి అవసరం ఉన్నాయో నీటి వసతి పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తామని. ఇంకా కూడా మన ముందు ఈ పాఠశాల కాదు, జగిత్యాలలోని మిగతా పాఠశాల పనులు ఆగిపోయింది. తప్పకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రారంభించింది, ఈ ప్రభుత్వం కూడా ప్రారంభించిన పనులు తప్పకుండా కంటిన్యూ చేస్తామని చెప్పి మాటిచ్చారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఏ చిన్న పాఠశాల నుంచి పెద్ద పాఠశాల వరకు మినిమం అమ్యూనిటీస్ ఏం కావాలి అంటే బాత్రూమ్ కావచ్చు, అట్లాంటివి ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల